తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. సీబీఐ చేత విచారణ జరిపించాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ చేతగానితనంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా ఒక మంచి పని చేశారు. పీసీ ఘోష్ నివేదికలో ఏముందన్న విషయం సీబీఐకి అప్పగించడంతోనే తేటతెల్లమైందని, కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ రిపోర్టులో ఏమీ లేదని తేలడంతోనే ఏం చేయాలో తెలియక సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకుందని ఆయన కౌంటర్ ఇచ్చారు. పూర్తి వివరాలు తప్పకుండా ఇప్పుడు బయటకొస్తాయి. ఏ విషయం లేదన్న విషయం కాంగ్రెస్ కు ఇప్పుడు తెలిసొచ్చిందని సెటైర్లు వేశారు ఈటల. అసలు సిట్ లేక ఏసీబీ ద్వారా విచారణ జరుగుతుందని అంతా భావించారు. అయితే ఈ రెండింటిని కాదని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో సీబీఐ విచారణ అని ప్రకటించడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టమవుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ విచారణలో ఏమీ తేలకపోతే అది బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలనే రాజకీయ కుట్రగా భావిస్తున్నారు. ఒకవేళ నిజంగా అవినీతి జరిగిందని తేలితే అది తమ హయాంలో సాధించిన ఘనతగా చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని మాట్లాడుతున్నారు.